పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే మరోవైపు దాడులకు పాల్పడుతున్నాయి ఇరాన్, అమెరికా. నిన్న ఖేష్మ ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా బలగాలు దాడి చేయగా దానికి ప్రతీకారంగా ఇవాళ కువైట్, బహ్రెయిన్పై ఇరాన్ దాడి చేసింది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలే టార్గెట్గా ఇరాన్ దాడులు చేసింది. క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడింది. ఇవాళ తెల్లవారుజామున భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను తమ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకున్నాయని కువైట్ ఆర్మీ తెలిపింది. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని బహ్రెయిన్ ఆ దేశ ప్రజలకు సూచించింది. ఆ దేశంలో పెద్ద ఎత్తున సైరన్లు మోగించింది. కువైట్, బహ్రెయిన్ ప్రాంతాల్లో భద్రతా హెచ్చరికలు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే మరోవైపు దాడులకు పాల్పడుతున్నాయి ఇరాన్, అమెరికా. నిన్న ఖేష్మ ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా బలగాలు దాడి చేయగా దానికి ప్రతీకారంగా ఇవాళ కువైట్, బహ్రెయిన్పై ఇరాన్ దాడి చేసింది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలే టార్గెట్గా ఇరాన్ దాడులు చేసింది. క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడింది. ఇవాళ తెల్లవారుజామున భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను తమ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకున్నాయని కువైట్ ఆర్మీ తెలిపింది. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని బహ్రెయిన్ ఆ దేశ ప్రజలకు సూచించింది. ఆ దేశంలో పెద్ద ఎత్తున సైరన్లు కూడా మోగించింది. కువైట్, బహ్రెయిన్ ప్రాంతాల్లో భద్రతా హెచ్చరికలు కొనసాగుతున్నాయి.